తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? అనంతుల మదన్ మోహన్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 మార్చ్ 25న ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అనంతుల మదన్ మోహన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత మే 1969లో మర్రి చెన్నారెడ్డి దీని బాధ్యతలు స్వీకరించి 1971 లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలిపించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం ఏ తేదీన జరిగింది? 1956 ఫిబ్రవరి 20. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విలీనానికి ముందు తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసం 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఇరు ప్రాంతాలకు చెందిన 8 మంది ముఖ్య నాయకులు పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి మొత్తం 14 హామీలతో కూడిన ఒప్పందాన్ని రూపొందించారు. అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు? మీర్ కమ్రుద్దీన్ ఖాన్. 1724లో షకర్ఖేడా యుద్ధంలో ముబారిజ్ ఖాన్ను ఓడించి మీర్ కమ్రుద్దీన్ ఖాన్ హైదరాబాదులో అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించారు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఇతనికి అసఫ్ జా అనే బిరుదునివ్వగా ఇతడినే మొదటి నిజాం లేదా నిజాం ఉల్ ముల్క్ అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు? కె. అచ్యుతరెడ్డి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1958లో ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ కమిటీకి తొలి అధ్యక్షుడిగా కె. అచ్యుతరెడ్డి, అలాగే ఉపాధ్యక్షుడిగా బివి గురుమూర్తి ఎన్నికయ్యారు. ఈ కమిటీ ప్రాంతీయ అభివృద్ధి, ఉద్యోగాలు మరియు బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ ప్రయోజనాలపై నిఘా ఉంచే చట్టబద్ధమైన సంస్థగా పనిచేసింది. 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి నాయకుడు ఎవరు? రవీంద్రనాథ్. కేటీపీఎస్ ఉద్యోగాల్లో అన్యాయానికి నిరసనగా తెలంగాణ రక్షణల అంటే ముల్కీ నిబంధనల అమలుకై ఖమ్మం డిగ్రీ విద్యార్థి అయినటువంటి అన్నబత్తుల రవీంద్రనాథ్ 1969 జనవరి 8న ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ చారిత్రాత్మక దీక్షే 1969 నాటి తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. 610 జీవో ఏ సంవత్సరంలో జారీ చేయబడింది? 1985 డిసెంబర్ 30.
తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరుల అక్రమ నియామకాలను సరిదిద్ది స్థానికుల హక్కులను రక్షించడానికి అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం 1985 డిసెంబర్ 30న 610 జీవోని జారీ చేసింది. ఈ సవరణ ప్రక్రియను 1986 మార్చ్ 31 నాటికి పూర్తి చేయాలని గడువు విధించినప్పటికీ అది సకాలంలో అమలు కాలేదు. అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు? తాన్సేన్. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరైన తాన్సేన్ అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసుడు మరియు గాయకుడు. ధ్రుపద్ గానశైలిలో విశేష ప్రావీణ్యం ఉన్న ఆయన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా అక్బర్ మియాన్ అనే బిరుదును ఆయనకు ప్రదానం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉద్యమకారుల డిమాండ్లు మరియు శాంతి భద్రతల సమస్యల నేపథ్యంలో ఆయన 1971లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు? కాకతీయ విశ్వవిద్యాలయం. ప్రొఫెసర్ కె జయశంకర్ గారు 1991 నుండి 1994 వరకు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. అంతకుముందు ఆయన ఇదే విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్గా మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ పరిశోధనా సంస్థకు కూడా రిజిస్ట్రార్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మిలియన్ మార్చ్ ఏ తేదీన జరిగింది? మార్చి 10. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ జేఏసీ అంటే టీజాక్ పిలుపు మేరకు 2011 మార్చి 10న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ ఉధృతంగా నిర్వహించబడింది. ఈజిప్ట్ టహ్రీర్ స్క్వేర్ మోడల్లో వేలాది మంది ప్రజలు అడ్డంకులను దాటుకుని పాల్గొనడంతో ఈ మార్చ్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏ రోజున స్థాపించారు? ఏప్రిల్ 27. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2001 ఏప్రిల్ 27న హైదరాబాదులోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఏర్పాటు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక స్పష్టమైన రాజకీయ రూపాన్ని ఇచ్చి ఉద్యమాన్ని మలుపు తిప్పింది. అయితే ఈ పార్టీ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. భారతదేశంలో అత్యధిక టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? అస్సాం. భారతదేశంలో మొత్తం టీ ఉత్పత్తిలో సగానికి పైగా అంటే సుమారు 50% కంటే ఎక్కువ వాటాతో అస్సాం ప్రథమ స్థానంలో ఉంది.
అస్సాంలోని బ్రహ్మపుత్ర మరియు బరాక్ లోయలు అద్భుతమైన సువాసన మరియు గాఢత కలిగిన టీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది? ఉత్తర రైల్వే. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఉత్తర రైల్వే మార్గాల పొడవు సుమారు 7,000 కిలోమీటర్లు మరియు రైళ్ల రాకపోకల పరంగా భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే జోన్గా నిలిచింది. ఇది 1952లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్సభ ఏ తేదీన ఆమోదించింది? 2014 ఫిబ్రవరి 18. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభ 2014 ఫిబ్రవరి 18న ఆమోదించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించగా మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. చివరిగా 2014 జూన్ 2న తెలంగాణ అధికారికంగా 29వ రాష్ట్రంగా అవతరించింది. మొదటి ముల్కీ ఫర్మానాను జారీ చేసిన నిజాం రాజు ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. హైదరాబాద్ రాజ్యంలో స్థానికులకు అంటే ముల్కీలకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తూ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1888లో మొదటిసారిగా ముల్కీ నిబంధనల ఫర్మానా అంటే ఉత్తర్వులను జారీ చేశారు. ఆ తర్వాత 1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరింత స్పష్టమైన చట్టబద్ధమైన నిబంధనలతో మరొక ప్రసిద్ధ ముల్కీ ఫర్మానాను జారీ చేశారు. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రసెల్స్. యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని అయిన బ్రసెల్స్లో ఉంది. యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ వంటి కీలక పరిపాలనా విభాగాలు కూడా ప్రధానంగా ఇక్కడి నుంచే పనిచేస్తాయి. భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజియం ఏది? ఇండియన్ మ్యూజియం, కోల్కతా. పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతాలోని ఇండియన్ మ్యూజియం భారతదేశంలోనే అతిపెద్దది మరియు అతి పురాతనమైన మ్యూజియం. 1814లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వారిచే స్థాపించబడిన ఈ మ్యూజియాన్ని బ్రిటిష్ ఇండియా కాలంలో ఇంపీరియల్ మ్యూజియం ఆఫ్ కలకత్తా అని కూడా పిలిచేవారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి వ్యక్తి ఎవరు? వాస్కోడి గామా. పోర్చుగల్ దేశానికి చెందిన నావికుడు వాస్కోడి గామా 1498 మే 20న కేరళలోని కాలికట్ అంటే కోజికోడ్ దగ్గర ఉన్నటువంటి కప్పాడ్ తీరానికి చేరుకోవడం ద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి యూరోపియన్ అయ్యారు. ఆఫ్రికా ఖండం చుట్టూ గుడ్ హోప్ అగ్రం గుండా ప్రయాణించి ఆయన ఈ మార్గాన్ని కనుగొన్నారు. భారతదేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? జనరల్ బిపిన్ రావత్.
భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ బిపిన్ రావత్ 2020 జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఈ అత్యున్నత సైనిక పదవిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాశ్వత నగరంగా ఏ నగరాన్ని పిలుస్తారు? రోమ్. ఇటలీ రాజధాని అయిన రోమ్ నగరాన్ని శాశ్వత నగరం అంటే ఎటర్నల్ సిటీ అని పిలుస్తారు. ప్రాచీన రోమన్లు తమ సామ్రాజ్యం ఎన్ని యుగాలైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎప్పటికీ అంతం కాకుండా వర్ధిల్లుతుందని నమ్మడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.